అమెరికా యొక్క అంతరిక్ష కేంద్రమైన నాసా సౌత్ పోల్లో కట్టే ఒక స్థావరానికి భారత్ యొక్క అంతరిక్ష కేంద్రమైన ఇస్రో యొక్క సహాయాన్ని కోరింది. కొద్ది గంటల క్రితం బెంగళూరులో ఇండియా అండ్ అమెరికా యొక్క సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మెంబర్ జాయింట్ గా ఒక ప్రకటన చేశారు. వై ఇస్రో? అంతరిక్ష సాంకేతికతలో మేమే తోపులమని చెప్పుకు తిరిగే నాసాకు ఇస్రో సహాయం ఎందుకు కావాలి? ఇలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్, బ్లూ ఆరిజన్ ఇలా వెస్ట్లోనే 100 కంపెనీస్ ఉన్నాయి. వై ఇండియా అంటే ఇక్కడ నాసా ఏమీ తెలివి తక్కువగా ఆలోచించడం లేదు. కమర్షియలీ వాళ్లకు లాభం లేకపోతే మనతో కొలాబరేట్ అవ్వరు. ఆగస్టు 23, 2023లో ఇస్రో కేవలం 615 కోట్ల బడ్జెట్తో మూన్ సౌత్ పోల్లో విక్రమ్ను ల్యాండ్ చేసి, అది కూడా సేఫ్గా ల్యాండ్ చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ను సౌత్ పోల్ చుట్టూ తిప్పారు. అప్పట్లో చంద్రయాన్ 3 అనేది భారతదేశాన్ని ఎప్పుడూ తిట్టే కొంతమందికి మామూలు వార్తే, కానీ నాసాలో ఈ వార్త ప్రకంపనలు సృష్టించింది. అమెరికన్ వైట్ హౌస్లో కడుపులు మండిపోయాయి. తెల్లోళ్ళు, ముఖ్యంగా ట్యాక్స్ కట్టే ప్రజలు నాసాపై సీరియస్ అయ్యారు. ఈ వియర్డ్ రియాక్షన్కు కారణం ఇస్రో సౌత్ పోల్కు కేవలం 600 కోట్ల బడ్జెట్తో వెళ్ళింది. గ్రాఫిక్స్తో తీసిన ఇంటర్స్టెల్లార్ మూవీ బడ్జెట్ 1400 కోట్లు, మార్షియన్ మూవీ బడ్జెట్ 900 కోట్లు. మూన్లో ఒక ల్యాండర్ను ల్యాండ్ చేయడానికి నాసా ఖర్చు పెట్టే డబ్బు అక్షరాల 24,000 కోట్లు. అంటే బిలియన్స్ లేకపోతే మూన్కు వెళ్ళలేరు. ఇక్కడే ఇస్రోకు ఇంటర్నేషనల్ మీడియాలో అటెన్షన్ వచ్చింది. ఇది లక్కీగా వచ్చింది కాదు, ఎన్నో అవమానాలు. 2014లో 12 ఇయర్స్ బ్యాక్ మంగళయాన్ ప్రాజెక్ట్ ద్వారా మార్స్ యొక్క కక్షలో అంటే మార్స్ ఆర్బిట్లో ఒక శాటిలైట్ను మనం లాంచ్ చేసాం. ఈ న్యూస్ విన్న వెంటనే న్యూయార్క్ టైమ్స్ చాలా చీప్గా, రేషియల్గా ఒక కార్టూన్ రిలీజ్ చేసింది. ఆ కార్టూన్లో తెల్లోళ్ళు లైక్ యూఎస్ఏ, ఫ్రాన్స్, జర్మన్ స్పేస్ సైంటిస్టులు ఒక ఇలైట్ రూమ్లో అంటే ఒక క్లబ్లో కూర్చొని ఉంటారు. ఈ క్లబ్ తలుపులను ఒక పంచె లైక్ ధోతీ వేసుకున్న రైతు, భారతీయ రైతు ఆవును పట్టుకొని ఇలైట్ క్లబ్ డోర్ను నాక్ చేస్తున్నట్లు మాక్ చేశారు. ఇప్పుడు అదే యూఎస్ఏ ఇస్రోను ఆహ్వానించి వీ నీడ్ యువర్ ఎక్స్పర్టీస్ అంటోంది. ఎత్తిన ప్రతి చెయ్యి ముడుచుకుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇస్రోలో పనిచేసిన ఇంజనీర్స్ యొక్క డిమాండ్ పెరిగిపోతోంది. ఎందుకు ఇస్రో సైంటిస్టులు వేరే జాబ్స్కు వెళ్తున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. అమెరికన్ అంబాసిడర్ సర్గేవ్ గోర్ స్వయానా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నాసాతో ఇస్రో కొలాబరేట్ అవుతోంది అని చెప్పి ప్రకటించాడు. యూఎస్ఏ సౌత్ పోల్లో ఏం చేయబోతోంది, వీళ్లకు ఇండియా తప్పితే ఎందుకని ఎవరే కానీ హెల్ప్ చేయరు? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు నా కాంటెంట్ నచ్చితే ఈ వీడియోకు 10K లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మనం 4,50,000 సబ్స్క్రైబర్స్కు 4,000 షార్టేజ్లో ఉన్నాం కాబట్టి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నాసా యొక్క ఆర్టమిస్ ప్రాజెక్ట్ అనేది 3 ఫేజ్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క మూన్ సౌత్ పోల్లో ఒక పర్మనెంట్ బేస్ను కట్టుకోవాలి అని. మూన్ నార్త్ పోల్లో వాటర్ లేదు, మనుషులు నివసించడానికి మూన్ నార్త్ పోల్ అనేది అంత అనుకూలంగా లేదు అనేది మనందరికీ తెలుసు. బట్ మూన్ యొక్క సౌత్ పోల్లో ఫ్రీజింగ్ వాటర్ ఉంది. ఇక్కడ కనుక ఒక బేస్ కట్టుకుంటే ఐస్ను మెల్ట్ చేసి దాన్ని వాటర్గా కన్వర్ట్ చేయొచ్చు. వాటర్ అంటే ఏంటి? H2O. దీన్ని బ్రేక్ చేస్తే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అవుతుంది. ఆక్సిజన్ ద్వారా శ్వాస పీల్చుకోవచ్చు. వాటర్ ఉంటే తాగొచ్చు. ఈ H2O ద్వారా లిక్విఫైడ్ రాకెట్ ఫ్యూల్ను అంటే రాకెట్ లాంచ్ అవ్వడానికి కావాల్సిన ఇంధనాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ సౌత్ పోల్లో నాసా కనుక ఇస్రో కొలాబరేషన్లో పర్మనెంట్గా ఒక ఇంటిని అంటే ఒక బేస్ను కట్టుకుంటే రాకెట్ యొక్క ఫ్యూల్ మిగులుతుంది. బికాజ్ మూన్లోనే మనం లిక్విడ్ రాకెట్ ఫ్యూల్ను తయారు చేసుకుంటాం కాబట్టి. మూన్లో గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఆకర్షణ శక్తి భూమి కంటే 6 రెట్లు తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా తేలొచ్చు. ఇదే ఫ్యూల్ను వాడి మార్స్కు కూడా వెళ్ళొచ్చు. ఇది సక్సెస్ అయితే భూమి నుండి టికెట్స్ తీసుకొని నాసా స్పేస్ క్రాఫ్ట్స్ ద్వారా సౌత్ పోల్లో ల్యాండ్ అయ్యి అక్కడ కొన్ని రోజులు ఎక్స్ప్లోర్ అయ్యి అంటే టూరిజం లాగా తర్వాత మూన్లో ఉన్న రాకెట్ ఫ్యూల్ను వాడి భూమిలో దిగుతారు అనమాట. ఇక్కడే భూమి నుండి రాకెట్ ఫ్యూల్ను తీసుకెళ్ళొచ్చు కదా, అక్కడెందుకు ఫ్యూల్ను తయారు చేయాలి అనుకుంటున్నారు అంటే కాస్ట్ సేవింగ్ అండి. అర్త్ నుండి మూన్ నుండి మళ్ళీ అర్త్కు అంటే 2-వే ట్రిప్ కోసం ఎక్కువ ఫ్యూల్ను క్యారీ చేయాలి. ఒకవేళ మూన్ నార్త్ పోల్లో ల్యాండ్ అయ్యారు అనుకోండి, వాటర్, ఆక్సిజన్ సిలిండర్స్ను కూడా క్యారీ చేయాలి. దీనివల్ల స్పేస్ క్రాఫ్ట్ యొక్క బరువు పెరుగుతుంది. ఎక్కువ బరువున్న స్పేస్ క్రాఫ్ట్ను అర్త్ నుండి మూన్ వైపు లాంచ్ చేయాలి అంటే ఎక్కువ పవర్ ఉన్న రాకెట్స్ను వాడాలి. ఎక్కువ పవర్ ఉన్న రాకెట్స్ అంటే ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టాలి. అంటే కాస్ట్ సేవింగ్ ఉండదు. టూరిజం అంటే తక్కువ ఖర్చులో మూన్కు వెళ్ళి రాగలగాలి. అప్పుడే టూరిజం అనేది అంటే స్కేల్ అవుతుంది అన్నమాట. లేదంటే ఎలైట్ గ్రూప్ అంటే అత్యంత ధనవంతులు మాత్రమే దీన్ని ఆఫర్ చేయగలరు.
మూన్ యొక్క టూరిజంను ఎంత తక్కువ ఖర్చుతో తీసుకెళ్ళాలి అనే దాని గురించే ఈ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్లో ఇస్రో రోల్ ఏంటి అంటే 2023 ఆగస్టులో మనం చంద్రయాన్-3 ద్వారా సౌత్ పోల్లో అట్ 62 డిగ్రీ పాయింట్లో ల్యాండ్ అయ్యాం. ప్రపంచంలో ఎవరే కానీ సౌత్ పోల్లో ఇంతవరకు ల్యాండ్ అవ్వలేదు. నాసా కూడా ల్యాండ్ అవ్వలేదు. సౌత్ పోల్లో పెద్ద పెద్ద కార్టర్స్ అంటే గుంతలు ఉన్నాయి. ఐస్ వాటర్ లేదా పెద్ద పెద్ద మౌంటైన్స్, లోయలన్నీ సౌత్ పోల్లోనే ఎక్కువగా ఉంటాయి. స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వాలి అంటే ఫ్లాట్ సర్ఫేస్ కావాలి. ఇస్రో సౌత్ పోల్ ల్యాండింగ్ను క్రాక్ చేసింది. ఎగ్జాక్ట్గా మూన్ సౌత్కు 69 డిగ్రీస్లో మ్యాన్జినోరిస్ సి అండ్ సింపిలినియస్ ఎన్ అనే ఈ 2 కార్టర్స్ అంటే ఈ 2 గుంతల మధ్యలో విక్రమ్ను ల్యాండ్ చేశాం. ఇప్పుడు నాసాకు ఈ పాయింట్లో ఎలా ల్యాండ్ చేశాము అనే మ్యాథమెటిక్స్ కావాలి. ప్రజ్ఞాన్ రోవర్ సౌత్ పోల్ మొత్తం చుట్టేసింది. అక్కడున్న మినరల్స్, మ్యాప్స్, వాటర్ అన్నిటినీ స్టడీ చేసింది. నాసాకు ఈ డేటా కావాలి. ఇస్రో దగ్గర సౌత్ పోల్లో ఎక్కడ ఎత్తులున్నాయి, తగ్గులున్నాయి, గుంతలున్నాయి, కొండలున్నాయి అనే వివరాలన్నీ తెలుసు. నాసాకు ఈ వివరాలు కావాలి. మనం ఇలాంటి సీక్రెట్ డీటెయిల్స్ను నాసాకు షేర్ చేయొచ్చా అంటే నాలెడ్జ్ను షేర్ చేస్తే ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుతుందే తప్ప తగ్గదు. నాసా యొక్క ప్రాజెక్ట్లో మనం కనుక కొలాబరేట్ అయితే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మనం కూడా దాన్ని మన చంద్రయాన్ ప్రాజెక్ట్స్లో లేదా మన మూన్ మిషన్స్లో అప్లై చేసుకోవచ్చండి. స్పేస్ స్టేషన్స్లో అప్లై చేయొచ్చు. మనం కనుక సౌత్ పోల్ యొక్క డేటాను నాసాకు షేర్ చేయలేదు అంటే మనం కడుతున్న భారతీయ స్పేస్ స్టేషన్లో అంటే మనం అంతరిక్షంలో తిరిగే ఒక స్టేషన్ను కట్టాలి అనుకుంటున్నాం. దానికోసం నాసా మనకు హెల్ప్ చేయదు. మనం మూన్లో ఆస్ట్రోనాట్స్ను ల్యాండ్ చేయాలి, మూన్లో టూరిజంను ఇంకా డెవలప్ చేయాలి అని చూస్తున్నాం. దానికోసం మనకు నాసా హెల్ప్ చేయదు. సో ఇలాంటి విషయాల్లో కొలాబరేట్ చేస్తే యాక్చువల్లీ డబ్బులు అనేవి మిగులుతాయి. అంటే ఈ సీక్రెట్ డేటాను మనం ఎవరికి షేర్ చేయకూడదు అని చెప్పి చాలా నేరోగా ఉంటే వాళ్ళు కూడా ఎన్నో డీటెయిల్స్ను మనకు షేర్ చేయరు అనమాట. అంటే ఈ స్పేస్ బిజినెస్ అనేది చాలా నేరో. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ దీంట్లో డబ్బు పెట్టడానికి ఇష్టపడడం లేదు. అమెరికన్, ఇండియన్ ప్రభుత్వాలు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయన్నమాట. సో ఈ విధంగా మనం వాళ్ళతో కొలాబరేట్ అయ్యామనుకోండి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ వీళ్ళు మూన్ నుండి మార్స్కి ఎలా వెళ్ళాలి, మూన్లో ఎలా బేసెస్ కట్టుకోవాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ సౌత్ పోల్లో అమెరికా స్టేషన్ కట్టుకుంది లేదా ఒక బేస్ను కట్టుకుంది అంటే దాన్ని చూసి మనం కూడా ఇండియన్ బేస్ను కట్టుకోవచ్చు. సో ఈ విధంగా కొలాబరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం నేరోగా ఆలోచించకూడదు. ఇలాంటి సీక్రెట్ డీటెయిల్స్ ఎలా ఇచ్చేస్తున్నారు అంటే ఇస్రో ఏమీ తెలివి తక్కువది కాదు, రైట్? ఆల్రెడీ 2023లోనే అంటే జూన్ 2023 చంద్రయాన్-3 లాంచ్ కాకముందే ఈ ఆర్టమిస్ ప్రాజెక్ట్లో మనం కొలాబరేట్ అయ్యాం. అంటే చంద్రయాన్-3 లాంచ్ కాకముందే నాసా మనతో ఒక అగ్రిమెంట్ రాయించుకొని ఫ్యూచర్ మార్స్ అండ్ మూన్ మిషన్స్లో మనం ఇద్దరం డేటాను షేర్ చేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ ఒక క్లాస్ను యాడ్ చేసుకున్నారు. కాబట్టి మనం చాలా నేరోగా లేదు ఈ డీటెయిల్స్ను ఇచ్చేది లేదు అని మాట్లాడడానికి లేదు. తక్కువ డబ్బుతో ఎలా టెక్నాలజీని తయారు చేయాలి అనే డేటా మొత్తం నాసాకు కావాలి. కాబట్టి వీళ్ళు ఇస్రోతో కొలాబరేట్ అవుతున్నారు. అంటే భారతీయులందరూ గర్వపడే విషయం ఇది. బై 2035 ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. టూరిజం అని కాదు, మూన్లో 100 ఏళ్ల క్రితం ట్రాప్ అయి ఉన్న వాటర్ ఉంది. బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మూన్లో వాటర్ ట్రాప్ అయింది. ఈ వాటర్ను టెస్ట్ చేస్తే యాక్చువల్లీ లివింగ్ బీయింగ్స్ ఎలా వచ్చాయి అనేది కనుక్కోవచ్చు. ఇవన్నీ కాదు, ముఖ్యంగా మూన్లో హీలియం-3 అనే ఖనిజం ఉంది. ఒకవేళ దీన్ని మూన్ నుండి అర్త్కు తీసుకొచ్చి రైట్ దీని ద్వారా పొల్యూషన్ లేని విద్యుత్తును తయారు చేయొచ్చు. మూన్ ఎక్స్ప్లోరేషన్ అనేది సినిమాల్లో చూపించినట్లు జాక్పాట్ కోసం వెతికే వేట లాంటిది. సౌత్ పోల్ను స్టడీ చేసి ఒకవేళ వీళ్లకు అక్కడ సిలికాన్, నియోడైమియం, ఫాస్ఫరస్ లాంటి అరుదైన ఖనిజాల యొక్క నిల్వలు దొరికితే రోబోట్స్ ద్వారా దాన్ని మైనింగ్ చేసి స్మాల్ టీమ్తో అక్కడే ప్రాసెసింగ్ చేస్తారు. లేదా ఆ రా మెటీరియల్స్ను మూన్లో ఉత్పత్తి చేసిన ఫ్యూల్ ద్వారా భూమికి తరలించి ఇక్కడ దీన్ని ప్రాసెస్ చేయొచ్చు. మూన్లో వ్యాక్యూమ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మూన్ ఈజ్ ఎ బెస్ట్ ప్లేస్ ఫర్ సెమీకండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. అర్త్ నుండి మార్స్కు వెళ్ళాలి అంటే హెవీ రాకెట్స్ కావాలి. బికాస్ అర్త్ యొక్క గ్రావిటేషన్ పుల్ చాలా ఎక్కువ అనమాట. భూమి ఆకర్షణ శక్తిని దాటి ఆ తర్వాత మార్స్ వరకు వెళ్ళాలి అంటే పెద్ద పెద్ద రాకెట్స్ కావాలి. మళ్ళీ మార్స్ నుండి అర్త్కు తిరిగి రావాలి అన్నా కూడా పెద్ద రాకెట్స్ కావాలి, ఫ్యూల్ కావాలి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. బట్ మూన్ నుండి మార్స్కు వెళ్ళడం చాలా ఈజీ. బికాజ్ మూన్లో గ్రావిటేషన్ పుల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడే లిక్విడ్ ఫ్యూల్ను తయారు చేసుకుంటాం. కాబట్టి ఆ మూన్ యొక్క బేస్ నుండి మార్స్కు వెళ్ళొచ్చు అనమాట.
మార్స్ నుండి ఈజీగా మూన్కు రావచ్చు. అంటే ఈ సౌత్ పోల్ అనేది మిడ్ డెస్టినేషన్ లాగా తయారు చేయాలి అనుకుంటున్నారు. ఒకప్పుడు మాక్ చేసిన దేశాలే ఇప్పుడు కొలాబరేషన్ కోసం చేయి చేస్తున్నాయి. ఇస్రో నుండి వందల సైంటిస్టులు వదిలి వెళ్ళిపోతున్నారు, మాస్గా రెసిగ్నేషన్స్ జరుగుతున్నాయి. అంటే దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు జెన్జీ యుగం అండి. నార్మల్లీ ఏ ఆర్గనైజేషన్లో కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరే కానీ 6 months కంటే ఎక్కువగా పనిచేయడం లేదు. అంటే ఇమీడియట్గా అందరికీ హైక్స్ కావాలి అంటున్నారు. ఇస్రో పరిస్థితి కూడా అంతే. ఇక్కడ ఇస్రో యొక్క చైర్మన్ వి నారాయణ్ గారు ఏమన్నారు అంటే, ఇలా రిజైన్ చేయడం అనేది మామూలే. లైక్ పెద్ద పెద్ద మిషన్స్ లైక్ భారతీయ స్పేస్ స్టేషన్, మంగళయాన్, చంద్రయాన్ వంటి మిషన్స్కు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కు ఎటువంటి ధోకా లేదు అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ రిజైన్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి కూడా చెప్పారు. వీళ్ళు రిజైన్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఈ స్పేస్ బిజినెస్ను ప్రైవేటీకరణ చేశారు, అంటే ప్రైవేటైజేషన్ చేశారు అనమాట. రీసెంట్గా స్కై రూట్ చూసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఆర్బిట్లో శాటిలైట్ను లాంచ్ చేసి ఇలాన్ మస్క్ చేయలేని పని చేసి చూపించారు. ఇండియాలో చూసుకుంటే స్కై రూట్, ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ అండ్ దిగంతర అని ఇలా ఎన్నో ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ వచ్చేసాయి. కాబట్టి బెస్ట్ పే ఇస్తే అక్కడికి వెళ్తారు. ఇండియాలో ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వీళ్ళు కనుక వేరే దేశాల్లో జాబ్స్ను పికప్ చేస్తే అప్పుడు బ్రెయిన్ డ్రైన్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ వీ కెనాట్ స్టాప్ దెమ్. అంటే బలవంతంగా మీరు ఇక్కడే పని చేయాలని స్టాప్ చేయడానికి లేదు. ఎక్కడైతే ఎక్కువ పే ఇస్తున్నారో అక్కడికి వెళ్తారు. అండ్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు మెయిన్ డైరెక్టర్స్ ఎవరే కానీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోకూడదని చెప్పి కండిషన్స్ పెట్టారు. అండ్ భారత ప్రభుత్వం కూడా వారి యొక్క పనిని చూసి శాలరీస్ను కూడా పెంచాలి. మార్కెట్ను బట్టి శాలరీస్ ఇవ్వాలి. అప్పట్లోనే 2023లో ఇస్రో చైర్మన్కు 3 to 4 lakhs శాలరీ ఉండేది. ఆ శాలరీ ఏం సరిపోతుంది? ఇప్పుడు జనరల్గా నార్మల్ ఒక ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే వీపీ లేదా డైరెక్టర్స్కే 1.5 crore per annum శాలరీ ప్యాకేజ్ ఉంది. ఇంకా 40-50 lakhs per annum ప్యాకేజ్ ఇస్తే ఎవరు ఉంటారు? భారత ప్రభుత్వం కూడా ఈ సైంటిస్టులను రీటైన్ చేయడానికి వారి యొక్క ప్యాకేజెస్ను పెంచాలి. ఒక రోజు పార్లమెంట్ నడపడానికి దాదాపు 9 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్క నిమిషానికి 2.5 lakhs ఖర్చు అవుతుంది. అదే ఇస్రో చైర్మన్కు వీరిచ్చే శాలరీ 3 or 4 lakhs మాత్రమే. అండ్ ఈ పార్లమెంట్ సెషన్లో కూడా అబ్స్కాండింగ్ ఎక్కువగా ఉంటుంది, డిస్కషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కరోజు పార్లమెంట్ సమయం వేస్ట్ అయింది అంటే ఆ డబ్బును పొలిటీషియన్స్ యొక్క శాలరీస్ నుండి కట్ చేయాలి. అండ్ అందరూ అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇస్రో నుండి సైంటిస్టులు వెళ్ళిపోతున్నారు అంటే మంచి ప్యాకేజెస్ ఇస్తే ఎందుకు వదిలి వెళ్ళిపోతారు? ఇక్కడ ప్రభుత్వ తప్పు కూడా ఉంది. రాజకీయ నాయకులకు ఆల్రెడీ ఎంతో డబ్బు తింటున్నారు, వాళ్ళకు కూడా మీరు శాలరీస్ ఇస్తున్నారు. ఆల్రెడీ అందరి దగ్గర డబ్బు ఉంది, ఇది ఒక బిజినెస్ లాగా మారిపోయింది. రాజకీయ నాయకుల యొక్క శాలరీస్ను తగ్గించి ఇస్రో సైంటిస్టులు ఇస్తే రైట్, వారికి కనుక ఈ డబ్బును డైవర్ట్ చేస్తే డెఫినెట్గా అక్కడే స్టిక్ ఆన్ అవుతారు. అండ్ సైంటిస్టులను కొంతమంది తిడుతున్నారు. అలా తిట్టడానికి లేదండి. ఎవరు ఎక్కువగా డబ్బులు ఇస్తారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్ ఏదైనా ఫీల్డ్లో మీరు ఒక జాబ్లో ఉన్నారు అనుకోండి, పర్మనెంట్గా అదే జాబ్లో అదే శాలరీలో ఉంటారా? డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ను బట్టి శాలరీ పెరగాలి అనుకుంటారు, లేదు అంటే జాబ్ వదిలేసి వేరే జాబ్కు వెళ్తారు. అండ్ ఈ సైంటిస్ట్స్ కూడా లుక్రేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇంతకుముందు శాటిలైట్స్ ఎక్కువగా లేవు, ఇప్పుడు శాటిలైట్స్ యొక్క అవసరం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. డిఫెన్స్, ట్రేడ్, రియల్ ఎస్టేట్ రైట్, అండ్ ఈవెన్ ఇంటర్నెట్ విషయంలో కూడా ఇప్పుడు శాటిలైట్స్ను వాడుతున్నారు. కాబట్టి స్పేస్ బిజినెస్ అనేది స్కేల్ అయిపోయింది కాబట్టే వేరు కంపెనీస్కు షిఫ్ట్ అవుతున్నారు. దీని గురించి నా మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.